బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంను వైసీపీ నేతల బృందం కలిసింది. ఏపీలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు, అపధర్మ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పులు, ఈసీ నియమావళి ఉల్లంఘిస్తున్న టీడీపీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏపీలో ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని సీఈసీని కోరినట్టు తెలుస్తోంది. సీఈసీని కలిసిన ఈ బృందంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి బాలశౌరి, సి రామచంద్రయ్య, అవంతి, బుట్ట రేణుక తదితరులున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లలిత నాడు తెలుసుకుందాం. లలిత, చెప్పండి. ఢిల్లీలో సీఈసీని వైసీపీ నేతలు కలిసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దగ్గర అప్డేట్స్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘంతో వైఎస్ఆర్సీపీ నేతల బృందం భేటీ అయింది. అయితే వైసీపీ నేతల బృందంలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలశౌరి, సి రామచంద్రయ్య, అవంతి శ్రీనివాస్, బుట్ట రేణుక, పందుల రవీంద్రబాబు వీళ్ళంతా కూడా ఈసీని కలవడం జరిగింది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులను, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి అని చెప్పి కూడా ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఆపద్ధర్మ ప్రభుత్వం అప్పులు చేస్తున్న వైనం పైన కూడా, ఎన్నికల నియమాలను కూడా ఉల్లంఘించిన తీరు పైన కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారాలను ఒత్తిడికి గురి చేస్తుందని కూడా ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఇంకా టీడీపీ శ్రేణులు దాడులను కానీ ఏవైతే చేస్తున్నారో ఇవన్నిటిని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాలి అని చెప్పి కూడా వైసీపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ లలిత.